ఈ ఎప్పుడు చేసే వంటలు వెరైటీగా ఏమున్నాయమ్మా అని చెప్పి మా అమ్మాయి అయితే ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూసి అయితే నాకు చెప్పిందండి, ఇదే చేయమ్మా అని. సేమ్ అలాగే చేయండి. ముందుగా ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు, దాంట్లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని 4 గుడ్లు కొట్టి వేసుకొని కలిపేసుకున్నాను. తర్వాత టమాటాలు రౌండ్గా కట్ చేసుకొని దాంట్లో గుజ్జు మొత్తం తీసుకొని ఇలా మిశ్రమం అయితే పోసుకున్నాను. పోసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, 4 టమాటాలు, ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నానండి. 4 టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్నాను. దీంట్లో 2 పచ్చిమిరకాయలు కూడా చిలుకలు వేసుకున్నాను. ఈ ఏగినాక తీసి పక్కన పెట్టుకున్నాక ఓ 2 గంటలు ఆయిల్ పోసుకొని ఆ ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేయించుకొని దాంట్లో రెబ్బ కరివేపాకు, అల్లం పేస్ట్ ఎర్రగా వేగిన తర్వాత ఈ టమాటా మిశ్రమం మొత్తం పోసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని చింతపొడి పులుసు అయితే పుసికేసుకున్నానండి. తర్వాత లాస్ట్లో ఇవన్నీ వేసుకున్నాను. కానీ నాకైతే కూర నచ్చలేదు. మా చిన్నమ్మాయికి కూడా ఈ కూర నచ్చలేదు. వండించుకున్నందుకు మా పెద్దమ్మాయికే బాగా నచ్చింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.